ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియోతో రాష్ట్ర ప్రభుత్వ కీలక ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణకు అవకాశం. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో జరిగిన బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. బక్రీద్ పర్వదినం ముస్లింల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనంద ఉత్సాహాలు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి. శాతవాహన కాలేజ్ భవనాల కూల్చివేతపై ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. బక్రీద్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. బక్రీద్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రవృత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది అక్టోబర్ లో మంత్రి నారా లోకేష్ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హవాంగ్ తో ముంబైలో సమావేశమై అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల భాగస్వాములతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. ఈ మేరకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యా అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. గత ఏడాది అక్టోబర్ లో మంత్రి నారా లోకేష్ ఎన్విడియో సీఈఓ జెన్సన్ హవాంగ్ తో ముంబైలో సమావేశమై అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే 2వ అతిపెద్ద పర్వదినం ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు డివిజన్లో జరిగిన బక్రీద్ ప్రార్థనలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అజిత్ సింగ్ నగర్, షాదీఖానా ఈద్గా, రాజీవ్ నగర్ మసీదు తదితర ప్రాంతాలలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగ్ నగర్ షాదీఖానా ఈద్గా ఆవరణలో 19 మసీదులకు చెందిన వేలాది మంది ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ ప్రార్థనలు ఈద్గా కమిటీ అధ్యక్షుడు షేక్ నాగూర్, కమిటీ పెద్దల నేతృత్వంలో నిర్వహించగా ఆ ప్రార్థనలో బోండా ఉమా పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పర్వదినం త్యాగానికి మారుపేరు. అలాగే ఖురాన్ చెప్పినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మాట, తమకున్న దాంట్లో పేదవారికి కొంత సహాయం చేయమని ఏదైతే అల్లా ఆదేశాలు ఇచ్చాడో, ఇవాళ మా మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున త్యాగానికి ప్రతీకైనట్టు బక్రీద్ పండుగని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా సహాయం పడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా అల్లాని ప్రార్థన చేయాలి. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలందరూ బాగుండాలి, అందరూ కూడా శాంతి సామరస్యంతో అందరం కూడా బాగుండాలని, అందరికీ ఆయురారోగ్యాలు లభించాలని, అది దువా చేయాలని కోరుకుంటూ మా మైనార్టీ పెద్దలకి, మా మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తారు. ప్రశాంతంగా ఉన్న సెంటర్ లో నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాతవాహన కాలేజీ భవనాలను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు.
సమగ్ర విచారణ చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల భవనాలను రాత్రివేళ అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణాన్ని అక్కడి పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. తొలగించిన భవనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 1969 నుంచి నడుస్తున్న ఈ కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కాలేజీకు సంబంధించి గతంలోనూ కొన్ని సివిల్ వివాదాలు ఉన్నాయని, అయితే హైకోర్టు కళాశాల పక్షాన స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. తప్పుదారి పట్టించిన అఫిడవిట్లు వేసి ధూళిపడ శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి కళాశాలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వాచ్మెన్ పై దాడి చేసి కళాశాల భవనాలను కూల్చిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో ఉన్నటువంటి శాతవాహన కాలేజు ఇది 1969 నుంచి కూడా ఇక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకి నామినల్ ఫీజులతో ప్రభుత్వ ఎయిడెడ్ లెక్చరర్లతో నడుస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ ఇది. దీని మీద ఆనాటి పరిస్థితుల నుంచి కొన్ని సివిల్ వివాదాలు, ల్యాండ్ లార్డ్లు అని చెప్పి మేము అమ్మలేదని చెప్పి అగ్రిమెంట్ మీదే ఉంది, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి ఆనాటి నుంచి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. వివాదాల్లో గతంలో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం శాతవాహన కాలేజీది, ఈ సొసైటీది, ఈ ల్యాండ్ అని చెప్పి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కొంతమంది అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టుకి. అప్పీల్లో ఉన్నటువంటి దశలోనే ఇందాకడ రమా సత్యనారాయణ గారు చెప్పినట్టు ప్రజాపతిరావు గారని ఏదైతే సీనియర్ సిటిజన్ 90 సంవత్సరాల పైన 94 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకొని సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా తప్పుడు అఫిడవిట్లని సృష్టించి సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు దాని మీద 3వ తారీఖు నాడు విత్డ్రా చేసుకుంటున్నారు పిటిషన్లు. దీని మీద ఏదైతే ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ, దాని అఫీషియల్ కరస్పాండెంటు రమా సత్యనారాయణ గారు. గవర్నమెంట్లో ఉంది వీరి పేరు, గవర్నమెంట్లో రికార్డ్స్లో ఉంది దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని ఇవాళ రాత్రి మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు ధూళిపాళ్ల శ్రీకాంత్ దాదాపు 40 మందిని రౌడీలను వేసుకొని తెల్లవారుజామున 2 గంటలకి ఇక్కడికి ఇచ్చేసి వాచ్మెన్ మీద దాడి చేసి కాలేజీ బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూలగొట్టి, నాకు డీజీపీ గారు సహకరించారు, డీజీపీ గారు ఆయన మాట్లాడారు పోలీసులతో అని చెప్పి డీజీపీ గారు సంబంధం లేని డీజీపీ గారు. నా పేరు రమా సత్యనారాయణ, కరస్పాండెంట్ శాతవాహన కాలేజీ. మొన్న తెల్లవారుజామున 2 గంటలకి మా కాలేజీలోకి మా వాచ్మెన్ లేపి ఇక్కడ ఉన్న ఈ రూమ్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ డిమాలిష్ చేశారు. ఆ రోజున కరెంటు తీసేయడం వల్ల మా వాచ్మెన్ ఫోను మాకు రాలేదు. మర్నాడు అది చూసి మేము పోలీసుల్ని ఆశ్రయించాము. వాళ్ళు వచ్చి ఏదైతే ఇక్కడ ప్రొక్లైనర్లు అవి ఉన్నాయో వాటిలన్నిటిని పోలీసు వారు సీజ్ చేసి ఇక్కడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ ఈ కాలేజీలోకి ఇలా రావద్దు అని వాళ్ళని హెచ్చరించి పంపించారు. దీని వెనకాతల చాలామంది కుట్ర, ఈ సొసైటీ ల్యాండ్ని కాజేయాలని చాలామంది కుట్ర ఉన్నది. గత 9 సంవత్సరాలుగా నేను కరస్పాండెంట్గా ఉన్నప్పటి నుంచి వీళ్ళ యొక్క బెదిరింపులన్నింటినీ నేను చూసి అలాగే ఉన్నాను. అదేవిధంగా ఒక 10 రోజుల క్రితం మా ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ గారిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఆయన కిడ్నాప్ చేయడం,
సంతకాలు పెట్టించుకుంటాం. అలాగే మా సొసైటీ సెక్రటరీ ఫౌండర్ మెంబర్ శ్రీ గొండవరపు ప్రజాపతిరావు గారు ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంటే ఇంటెన్సిటీ కేర్లోకి వెళ్ళి పెన్నమనేని కృష్ణమోహన్ గారు, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఆయన చేత సంతకాలు పెట్టించుకుంటాం. ఏదేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము మా విద్యార్థి విజయరాజు, నేను కాలేజీలో 4 సంవత్సరాల నుండి రమ సత్యనారాయణ గారి దగ్గర వాచ్మెన్గా కాలేజీలో చేస్తున్నానండి. నేను చేస్తుంటే మొన్న నైటు 2 గంటల ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కలిసి వచ్చారండి. నాకు తెలియదు వాళ్ళు ఎవరండి. వచ్చి లారీలు వేసుకొని వచ్చి కుక్కలేని తీసుకొని వచ్చి పడగొట్టడం మొదలు పెట్టారండి. అందువల్ల నేను జనం ఎక్కువ ఉండటం వల్ల భయపడిపోయి నేను పక్కకి వెళ్ళిపోయానండి. సామాను కూడా నా ఇంటితో పాటు కూల్చేశారు. నేను నాకు ఇచ్చిన గదిని కూడా. తెల్లారి మా సార్లకి ఇంప్లాన్ చేశాను. సరే రాజు, మేము ఉన్నాం, మీకు ఎందుకు పర్లేదు, నువ్వు ఆడే ఉన్నాను చెప్పారు. తుఫాను బారి నుంచి పంటలను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని, నీటి లభ్యతపై బులెటిన్ విడుదల చేస్తామని వివరించారు. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని, భూగర్భ జలాలు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. పోలవరం, బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతిపైన చర్చిస్తున్నామని, భూ సేకరణపై కసరత్తు జరుగుతోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ పంట తుఫాను బారిన పడకుండా ముందుగానే సాగునీటిని అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జలవనరుల శాఖ ప్రాజెక్టుల ప్రగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సూచనలు, సలహాల మేరకు జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ, మధ్యస్థ మరియు చిన్న తరహా ప్రాజెక్టులలో నేటికి దాదాపు 516 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయని, ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం 200 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జీవనాడి అయిన ఆంధ్రనీవా మెయిన్ కెనాల్ విస్తరణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని, చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు వరకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి, 1 సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో, పర్టికులర్గా రేపు అక్టోబర్, నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా, పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ, ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే, తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం
ఫుల్ చేసుకోవాలి. గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22A భూములకు సంబంధించి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా రెవెన్యూ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. జగన్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి జగన్ రావడం సిగ్గుచేటన్నారు. సంవత్సరం క్రితం ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. కూటమికి ఎప్పుడు ఊహించిన విధంగా 93% ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. అయితే వారి రుణం కూడా తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఎందుకంటే మనం చూసాం ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే 12 నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అండతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచనతో ముందుకెళ్తాం. రాగానే పెన్షన్లు పెంచడం, ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం. మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సి, ఒక పక్క అన్నా క్యాంటీన్, ఒక పక్క దీపం పథకాలు, ఒక పక్క మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా చెప్పుడు ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా. అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం మాట ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోర్షనట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా 20వ తారీఖు ఇచ్చే విధంగా. మరి మొదటి వారం ఎప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలవుతానే మొదటి వారంలో కల్లా తల్లికి వందనం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెలకు కూడా కార్యక్రమానికి అంటే ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేసే విధంగా సూపర్ 6 మాట ఇచ్చామో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాను. ఆగస్టు 15 నుంచి మహిళమ్మ తల్లికి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నాను. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలి, ఉపాధి కల్పించాలి, యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. TCS లాంటి దిగ్గజాలు విశాఖపట్నంలో రావటం, తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం, ఆర్సెల్ మిట్టల్ రావటం, మనకి ఏరోస్పేస్ అన్నీ కూడా రాయలసీమ వైపు రావటం, అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో గౌరవ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయడం అంటే ఇవన్నీ కూడా ఒక వేగవంతంగా ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ముందుకు వెళ్తా ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే 5 సంవత్సరాలలో 30-40 సంవత్సరాలు తీసుకెళ్లారు, వాళ్ళు మళ్ళీ మన కార్యక్రమం చేశారు. ఏదో కార్యక్రమం నియోజకవర్గంలో 50 మందో 60 మందో 70 మందో నిరుద్యోగులు ఉంటారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాంక్షించారో, ఎవరైతే అభివృద్ధిని చూసి ఓచుకోలేరు. ఎందుకంటే ప్రాంతం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోనే కేశ ఖండనశాల సిబ్బంది అధిక రుసుమును డిమాండ్ చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలపై ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ కఠినంగా స్పందించారు. ఈ వ్యవహారంలో వచ్చిన 2 వీడియో ఆధారాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం మహామండపంలో కేశ ఖండనశాల సిబ్బందిని పిలిపించి ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులను ఇబ్బంది పెట్టిన సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని, ఉద్యోగం కోల్పోయినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే ఆలోచించారని హెచ్చరించారు. భక్తుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలానే ఆలయ సెక్యూరిటీ సిబ్బందితో కూడా ఈవో సమావేశమయ్యారు. కొండపై భక్తులు సెల్ ఫోన్లతో హల్చల్ చేస్తున్నారు. దుర్గాఘాట్ వద్ద నదిలో షాంపూ, సబ్బులు వాడినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది యాత్రికంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుందని, భక్తులతో మర్యాదగా ప్రవర్తిస్తే దేవస్థానానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ టెంపుల్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అంటే మీ బంధువులలో మీ పరిస్థితి ఏముంటుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ పరిస్థితులు ఏముంటాయి చూసుకోండి. ఒక్కసారి బయట అది పేపర్లో కానీ వీడియోలో కానీ నా దృష్టికి కానీ వస్తే, మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నాకు నిన్న 2 వీడియో క్లిప్లు వచ్చాయి. ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను, సస్పెండ్ చేయను. ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. బట్ అది ఇంతకుముందు అమలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అమలు చేస్తాను. టెంపుల్ యొక్క
పవిత్రతను భంగం వాటిల్లితే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను, పనిలో నుంచి తీసేయను. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేపిస్తాను, ఎవరైనా కావచ్చు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి ఇటువంటివి ఏమీ రిపీట్ కాకుండా చూసుకోండి. దయచేసి అందరూ బాగా పనిచేయండి. మీ వెల్ఫేర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీ జీత సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి, మీ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అంతేగాని వచ్చిన భక్తుల్ని మాత్రం కొంతమంది బయట వెళ్ళి రకరకాలుగా చెప్తున్నారు. ఈ టెంపుల్కు సంబంధించిన ఇష్యూస్లో బయట నెగిటివ్గా వెళ్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైనా కానీ నేను క్షమించను. మనం ఏంటంటే సేవ చేయడానికి వచ్చాము, ఇక్కడ సేవ చేయాలి. నువ్వు వేరే రకంగా చేయాలనుకుంటే ఇక్కడ కాదు, నీకు బయట చాలా మార్గాలు ఉన్నాయి, అక్కడ చూసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యోగాంధ్ర 2025 పేరిట 300 మందితో యోగా కార్యక్రమం జరిగింది. ఇంద్రకీలాద్రిపై మహా మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, భక్తులు, సేవకులు, కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని సమూహ యోగాసనాలు నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు గంటన్నర పాటు సాగింది. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం తదితర యోగా ఆసనాలను అభ్యసించారు. వృక్షాసనంలో సుమారు 200 మందికి పైగా సమన్వయంగా నిలబడి చేసిన విన్యాసం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. 2-3 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. ఏం కంగారు పడద్దు, ఇప్పుడు రాలేదని. మీ చూపు ముందుకు ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. నిదానంగా 2 చేతులను నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో తాను చూపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడాది కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలు తనకు తెలుసని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ దేవినేని గాంధీపురం, పాయికాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 1,27,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు పాయకాపురం చెరువు వద్ద డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 200 కోట్లు పైబడి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ప్రారంభించాం. దాదాపు 100 కోట్ల వర్కులు పూర్తయినాయి, మిగతా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా దేవినేని గాంధీపురం వాసులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్లు. ఆ రోడ్లని 1,27,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు మంజూరు చేసి స్థానిక కార్పొరేటరు మా చెల్లెలు ఉమ్మడి రమాదేవి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. సంతోషం. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి దాసరి దుర్గారావు, పెప్సీ, మరి స్థానిక నాయకులందరూ కూడా ఇంట్లో చేసుకోవడం సంతోషం. పండగ వాతావరణంలో ఇవాళ దేవినేని గాంధీపురం వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నియోజకవర్గ అభివృద్ధిని పరుగులెత్తిస్తాం. ప్రతి డివిజన్లో 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్లో ఏ రోడ్లో ఏ సమస్య ఉంది అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి పనిని కూడా టేకప్ చేస్తాం. అది డ్రైనేజీ అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, హెల్త్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే మరేదైనా సమస్య లైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పారిశుద్ధ్యం అవ్వచ్చు, అన్నింటిని కూడా పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకొని అటు ఆర్ఓబీలు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మొన్న డిఆర్ఎంతో సమావేశమయ్యి 5 ఫ్లైఓవర్ల మీద మరి ఆ రోజున డిఆర్ఎం గారిని ఒప్పించి ప్రతిపాదన సిద్ధం చేస్తే 2 నెలల్లోపు 1 లేదా 2 ఫ్లైఓవర్లు ప్రారంభించబోతా ఉన్నాం, స్టార్ట్ చేయబోతాం పని. అన్నిటిని కూడా ఆర్యూబీలు ఎన్ని సమస్యల్ని పూర్తి చేస్తాం. ఈ టర్మ్లోపు సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతున్న లక్ష్యంగా పనిచేస్తాం.
ఈ సందర్భంగా మా దేవినేని గాంధీపురం వాసులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటని నిలబెట్టి 67 డివిజన్లో దేవినేని గాంధీపురం గాల్లంకే నగర్లో 1,27,00,000తో వ్యయంతో సీసీ రోడ్లకి గౌరవనీయులు శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి మీదుగా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. వీటిని త్వరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాదు, మేము కార్పొరేట్ అయ్యి 4 సంవత్సరాలు చిల్లరైంది. 4 సంవత్సరాల తర్వాత హెచ్ బ్లాక్లో రోడ్లు వేసాం, శాంతినగర్లో రోడ్లు వేసాం, మా ప్రశాంతి నగర్లో రోడ్లు వేసాం. అట్లా ఆల్మోస్ట్ ఈ డివిజన్లో ఒక 90% వరకు వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 10% ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ ఉంది. దీన్ని రానున్న రోజుల్లో బోండమ్మ గారి సహాయంతో మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్తున్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ విద్యార్థులు హవా కొనసాగుతుందని, ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించిందని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణ బాబు అన్నారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ప్లేస్మెంట్స్ సాధించారని తెలియజేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శరవణ బాబు మాట్లాడుతూ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగానే 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తయినప్పటికీ మెరుగైన ఆఫర్లు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. Additional Dean Placements for KL University. We are happy to announce that our MHS department students, more than 1,087 students were placed in more than 155 companies, and we are going to felicitate them tomorrow in this particular occasion. Total maaku 1,087 students ki 1,500 offers రావడం జరిగింది, and this is a milestone for this particular year. ఎందుకంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి టోటల్ యూనివర్సిటీ మొత్తం మీద 7,000 ఆఫర్లు వచ్చాయి, ఉద్యోగ ఆఫర్లు ఫర్ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ పుట్ టుగెదర్ ఫర్ ఆల్ బ్రాంచెస్, ఆల్ డిపార్ట్మెంట్స్. బట్ ఓన్లీ ఎంహెచ్ఎస్ డిపార్ట్మెంట్ల వరకే తీసుకుంటే, ఎంహెచ్ఎస్ అంటే మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్, అంటే నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, కామర్స్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ. కేఎల్ యూనివర్సిటీ అంటే మరొకసారి ప్రూవ్ చేసుకుంది ప్లేస్మెంట్స్కి పెట్టింది పేరని. గత నెల మే నెలలో ఇంజనీరింగ్ సక్సెస్ మీట్ కండక్ట్ చేశాము. ఇంజనీరింగ్లో మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. 100% రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. అలాగే ఈ నెల ఎంహెచ్ఎస్ అంటే మిగతా గ్రూపులు ఏదైతే నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మేనేజ్మెంటు, సైన్సెస్, అగ్రికల్చరు, ఫార్మసీ, బీసీఏ, బీకామ్, కామర్స్ అన్ని కోర్సుల్లో మిగతా కోర్సులు ఇంజనీరింగ్ కాకుండా మిగతా ఏ కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సులో కూడా 100% ప్లేస్మెంట్ సాధించాము. దానికి తగ్గట్టుగా రేపు శనివారం మా క్యాంపస్లో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుగుతుంది. దానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్ ఇలాంటి. I'm the senior director of placements in KL University, and it's very happy to meet you all and disclose that we reached 100% placements in non-engineering courses across the university campuses, and it's not only the engineering which the flagship thing happening for the last 20 years in the campus. Now the non-engineering streams also joined for the 100% placements for the last 2 years. So this year we witnessed all the top MNCs and leading recruiters visited our campus, and we are very happy and proud to inform that our students are placed in top level multinational companies. And this year the placement season was very happy and a huge success, with the students received multiple offers from different companies, and the internship opportunities also witnessed a huge success this year. And this year we got sciences students got international offers. The students got offer in companies in Oman, and this year this will be continue in multifold way in the future. So Dr. M. Kishore Babu, Dean Management, Humanities and Sciences. రేపు జరగబోయేటువంటి ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ చాలా డిఫరెంట్. ఎందుకంటే జనరల్గా ఇంజనీరింగ్ అనేది కేఎల్ యూనివర్సిటీకి ఫేమస్, బట్ గత 3 సంవత్సరాలుగా నాన్ ఇంజనీరింగ్ అంటే మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్స్, లా, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ అప్లికేషన్స్
ఈ ప్రోగ్రామ్స్లో కూడా 100% ప్లేస్మెంట్స్ ముఖ్యంగా రిజిస్టర్ అయినటువంటి ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం 1087 మంది విద్యార్థులు వారి వారి కెరీర్ ఆశలకు అనుగుణంగా మా యూనివర్సిటీ బిగ్ 4 కంపెనీస్ బీకామ్ స్టూడెంట్స్కి అయితే ఎస్ఎన్పి గ్లోబల్, ఎర్నెస్ట్ యంగ్, డెలాయిట్, కేపీఎంజీ అలాంటి 4 సంస్థల్లో బీకామ్ వాళ్ళు 100% ప్లేస్మెంట్ సాధించారు. అలాగే బీబీఏలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీడియా మింట్. మహిళల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. మహిళలకు ఆరోగ్యపరమైన సలహాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. మహిళలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు సేవలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రామకృష్ణాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అద్దంకి శ్రీరామమూర్తి దుర్గా మహాలక్ష్మి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఎంతో ఖరీదైన విలువైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న నిర్వాహకుల సేవలను ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకుడు కృష్ణ చైతన్య శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంట్లోనూ మహిళ ఆరోగ్యవంతురాలుగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒమేగా ఆసుపత్రి వైద్య బృందం నేతృత్వంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు మణి, జనసేన పార్టీ నాయకురాలు శిరీష, ఇందిరా మహిళా మండలి అధ్యక్షురాలు కె మాధవిలత తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపురంలో అద్దంకి శ్రీరామమూర్తి దుర్గా మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. ఎందుకంటే దేశానికి వెన్నుముక కుటుంబం. దేశం గట్టిగా ఉండాలి అంటే, దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఇల్లు బాగుండాలి. ఆ ఇంటికి వెన్నుముక అయినటువంటి స్త్రీ, ఎందుకంటే ఇంటి మొత్తాన్ని నడిపేది స్త్రీనే కాబట్టి అటువంటి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రస్ట్ వారు పెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా గర్వించదగ్గది, అభినందనీయమైనది. ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా వినియోగించుకోవాలని, ఎందుకంటే మహిళలకే ఎక్కువగా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి సందర్భం. రోజు రోజుకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి, రోజు రోజుకి క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు అని చెప్పి మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం, వీరిని ట్రస్ట్ వారిని అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ట్రస్ట్ వారి ద్వారా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి 33% రిజర్వేషన్ని మహిళలు సాధికారికంగా ఉపయోగించుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని ఈరోజు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారని, రామకృష్ణాపురంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు ఇప్పటికే సుమారు 100 మంది దగ్గర రిజిస్ట్రేషన్ చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ట్రస్ట్ వారిని ఇంత గొప్ప కార్యక్రమం కృష్ణాపురం వెంకటేశ్వర స్వామి గుడి మాది ట్రస్ట్ వచ్చి అద్దంకి శ్రీరామమూర్తి గారు దుర్గా మహాలక్ష్మి గారు చారిటబుల్ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా మేము మహిళలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేశాము. మా ట్రస్ట్ ద్వారా మేము చాలా మంచి కార్యక్రమాలు చేశాము, అన్నదానాలు అవన్నీ. ఈసారి మహిళలకి ఉపయోగపడడం కోసం రామకృష్ణాపురం వాసులందరి కోసం మేము ఈ క్యాన్సర్ టెస్ట్ అనేది మేము ఫ్రీగా చేపిస్తున్నామండి. లేడీస్కి, ఆడవాళ్లే కదా దేశానికి వెన్నుముక, ఆడవాళ్ళ కోసం మేము ఈ టెస్ట్ చేపిస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంకా ముందు చేయాలని అనుకుంటున్నాము. ఇంకా మంచి కార్యక్రమం. బయాప్సీ టెస్ట్ అంటే అది కూడా చేయాలంటే దాదాపు 20,000 అవుతుంది. ఆ టెస్ట్ ఒక మనిషి చేయించుకోవాలంటే 20,000 అవుతుంది. ఒక్కొక్క మనిషికి దాదాపు 60 నుంచి 30 గంటలు పడుతుంది ఆ టెస్ట్ చేయాలంటే. 2 నెలల పాటు విజయవాడ వన్ టౌన్ లోని భవానీపురం ఎమ్మెల్యే గారి కార్యాలయంలోని సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుతం విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు పెట్టిన నేపథ్యంలో అనేక మంది క్యాన్సర్ ఉందని తెలియదు వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకున్న నేపథ్యంలోని మొదటి స్టేజ్ వాళ్ళు, 2వ స్టేజ్ వాళ్ళు అనేక మంది బయటకు వచ్చి ఈ రోజు మందులు వాడుతూ తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూ, తన ప్రాణాన్ని తను కాపాడుకుంటూ ఈ రోజు అనేక మంది, దాదాపు 100,000 మంది చేసి చెప్పాలి, 100,000 మంది బయటపడిన సందర్భం ఆ రోజు చూడడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మన ఆరోగ్యం మన చేతిలోనే. కాబట్టి ఇలాంటి సదుపాయాలను, ఇలాంటి సేవా తత్పరులు పెట్టేటువంటి ఇలాంటి కార్యక్రమాలను మనం కూడా పాల్పంచుకొని నిర్ధారణ చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆపరేషన్ కాగార్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కాగార్ చేపట్టే
కర్రీగుట్టను దోచుకోవడమే కాకుండా అంబానీ, ఆదానీ వంటి వారికి సంపదను దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. నక్సలైట్లను, సంఘ విగ్రహ శక్తులను ఏరిపారిస్తున్నామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా ఆదివాసీలను ఇబ్బందులు పెడుతూ విధ్వంసం సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే అభ్యుదయవాదులంతా ఆందోళన పాట పట్టక తప్పదని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కగార్ శాంతి చర్చలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని ఆపరేషన్ కగార్ను తక్షణమే ప్రభుత్వం ఆపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పౌర హక్కుల నాయకులు రోహిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ఇలా హక్కులను హరిస్తోందన్నారు. ఆపరేషన్ కగార్ చేపట్టే అమాయక ఆదివాసీలను ఇబ్బంది పెడుతోందని, ఇది పౌర హక్కులను హరించటమేనన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేసి శాంతి చర్చలు జరపాలని, లేని పక్షంలో కలిసి వచ్చి అన్ని ప్రజా సంఘాలు, అభ్యుదయ సంఘాలను కలుపుకొని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక. ఈరోజు ఆదివాసీ పోరాటాల హక్కుల సంఘీభావ వేదిక ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి రౌండ్ టేబుల్ నిర్వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మావోయిస్టులు ఇప్పుడు కనీసం 4-5 సార్లు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన ఇచ్చి సందేశాలు పంపినా కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసి వాళ్ళని హత్యాకాండ చేసుకుంటూ వెళ్ళటం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అది మామూలుగా మనం యుద్ధ నీతి మాట్లాడుకున్నా కూడా ఒక సైడు పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తలజెండా ఊపినప్పుడు అటే పార్టీ కూడా దాన్ని ఆలకించడం అనేది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే హిందూ సాంప్రదాయంలో కూడా అది భాగమే. అటు వాళ్ళు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామంటే శాంతి చర్చలను తీసుకెళ్ళడానికి, కానీ అలా చేయకుండా మొన్న వాళ్ళ ప్రధాన కార్యదర్శిని హత్య చేశారు, నిన్న వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్ని హత్య చేశారు, ఈరోజు ఇంకో ఇద్దరిని చంపేశారనే వార్తలు వస్తున్నాయి. అంటే చివరికి దేని కొరకు ఇదంతా? ఎందుకు ఈ హత్యాకాండ అంతా ఏంటి? ఇప్పుడు మావోయిస్టులకు రాజ్యాంగం మీద నమ్మకం లేవచ్చు, కానీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం మీద రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రవర్తన కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీజ్ఫైర్ ప్రకటించి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈరోజు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రాష్ట్రాల్లో, కేంద్రంలో కింద నుంచి పైదాకా అదే జరుగుతూ ఉంది. చూసాం, తెనాల్లో 3 యువకులను ఏ రకంగా కొట్టి ఇవాళ బహిరంగంగా పోలీసులు కొట్టి వ్యవహారం చేస్తే దాన్ని బలపరిచే మంత్రులు చూస్తూ ఉన్నాం. ఇక కేంద్రంలో చూస్తే చట్టాన్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ బహిరంగంగా నేరం అయితే, లేదా నక్సలిజం అనేది వాళ్ళ దృష్టిలో నేరం అయితే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పనించి మేము చంపుతాం అని చెప్పి ప్రకటించి వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆదివాసీ హక్కుల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇవాళ రాజ్యాంగమే ప్రమాణం చేసిన మీరు ఈరోజు ఇవాళ పబ్లిక్ ఈ రకంగా అంత హత్యలు చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆపరేషన్ కగార్ ఆపేయాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు శాంతి చర్చలు జరపండి, లేదంటే అది ఎట్లా అరికట్టాలి, అది చట్ట ప్రకారం చేయాలి తప్పించి చట్టవిరుద్ధమైన చర్యలకు మీరు పాల్పడితే ప్రజా ఆందోళనకి దిగాల్సి వస్తున్న రకంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మొత్తం అన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియోతో రాష్ట్ర ప్రభుత్వ కీలక ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణకు అవకాశం. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో జరిగిన బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. బక్రీద్ పర్వదినం ముస్లింల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనంద ఉత్సాహాలు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి. శాతవాహన కాలేజ్ భవనాల కూల్చివేతపై ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.